మనం అయితే విశాల్తో కలిపి ఈరోజు నాతో ఎందుకు మామ నువ్వేరా ఇంపార్టెంట్. మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, మన విశాలగడ ఉంటేనే వ్యూస్ వివత్సంగా వచ్చేస్తున్నాయి. వివత్సంగా అంటే ఎక్కువ అనుకున్నారు, 300 దాకా వస్తున్నాయి. ఒకటి కూడా రాలేదు. ఈరోజు అయితే మనం గోకార్ట్ చేయడానికి వెళ్తున్నాం మన వెస్ట్ ఫీల్డ్ మాల్ దగ్గర. పేరు స్టాట్ఫోర్డ్ వెస్ట్ ఫీల్డ్. బుక్ చేసింది మీరైతే నాకు ఎలా తెలుస్తుంది ఆ పేరు? నాకు చూపించిన కూడా చూపించలేదు. ఇలా దొల్లకూడదాం. మనం రీసెంట్ గానే కార్ నేర్చుకున్నాం. జిప్పి 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 అని తిప్పేద్దాం. ఏం పర్లేదు. మామ నువ్వు ఎదరుండు మా నా వెనకాల ఉండకు. నువ్వు నా ఎదరే ఉండాలి. నువ్వు గుద్దడానికి బాగుంటుంది కదా. ఇప్పుడైతే మనం వెస్ట్ ఫీల్డ్ లోపలికి వెళ్తున్నాం. అక్కడి నుంచి మరి ఇటు వెళ్ళాలో మనం విశాల్ మామయ్య చెప్పాలి. మనం ఎక్కడికన్నా వెళ్తే టూర్ గైడ్ ఉంటాడు కదా, సేమ్ విశాలే మన టూర్ గైడ్ అనమాట. మనం రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా విశాల్ గడ మొత్తం అంతా మ్యాప్ సెట్ చేస్తాడు, అన్నీ చూస్తాడు. గూగుల్ మ్యాప్స్ కూడా ఆడి చెప్తాడు, నేను చెప్పను. నేను చెప్తే ఎటో పోతాం. ఈరోజు అయితే వీకెండ్ ఏమో కలర్ఫుల్. ఇంకా మా విశాలగడ అయితే కళ్ళజోడు కూడా తెచ్చుకోవడం ఇంత మిస్ అయ్యాను రా అని ఫీల్ అవుతున్నాడు. ఇంకా క్లారిటీ కనబడతాయనంట. మా అమ్మాయిలు చూస్తున్నారా కదరా. రియాలిటీ ఫ్రెండ్స్, ఇది మా విశాలగాడు అన్కట్ అనమాట. ఇంకా సూర్య అన్కట్ కాదు, విశాల్ అన్కట్. ఇంకా అది అటు పోతున్నాడు చూడండి, అది ఎదురుకుంటే అమ్మంది పోతున్నాడు. దాదా వచ్చి పర్లేదు, చాలా మంది ఉంటారు. ఆంటీ గారు చూడాలంట. ఆంటీ గారు చూడండి, మీ అబ్బాయి చిన్నులు చూడండి ఏం చేస్తున్నాడు. యూకే వచ్చి చదువుకుంటలేదు అదవా. ఇలాగే స్టోర్లో జపాను, స్టోర్లో జపాన్కి వెళ్ళి వస్తున్నాడు. రోడ్ల మీద ఏమో రొమేనియా, జర్మనీ, రష్యా అన్నీ తిరిగేస్తున్నాడు. ఇంకా ఫ్రాన్స్, యూకేలో ఉండలేదు, అన్ని దేశాలకు తిరిగేస్తున్నాడు. అంటే అర్థమైన దేశాలకి అన్నిటికీ. మనకైతే తెలియకనే తెలిసింది. మనం వెళ్ళి దాని పేరు గ్రావిటీ అంట. మర్చిపోయాను. ఇక్కడ చూడండి బబుల్ టీ అన్నీ ఇక్కడ చిన్న చిన్న బండ్లలో పెట్టుకుంటారు నీట్గానే, కంటైనర్స్లోని బండ్లలోని గట. చూడండి ఇక్కడ మాల్లోనే సరదాగా ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ బోర్డులు, చెస్ బోర్డులు పెద్ద పెద్ద ఉంటాయి, ఆడుకోవచ్చు నీట్గా. మన విశాలగడికి చెస్ రాదు, లేదంటే నేను విశాలగడ ఆడుకుందాం. వచ్చా? ఓకే వచ్చంట, ట్రై చేద్దాం లేదప్పుడు. ఏది చూడండి అన్ని రెస్టారెంట్స్. వీకెండ్ వస్తే చూస్తున్నారు కదా ఎంత కలకల్లాడిపోతుందో. అందరూ చాలా బాగా వస్తారు బై వీకెండ్స్ బయటికి. మనం వెళ్ళాల్సింది చూడండి, అది కూడా స్ట్రైట్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు గో కార్టింగ్ చేయడానికి. అయితే మనం అయితే ఎంటర్ అవుతున్నాం గ్రావిటీ లోపలికి. ఎంటర్ అవగానే అయితే చూడొచ్చు అన్ని గేమ్స్ అనమాట, ఆడుకోవడానికి, సరదాగా చిల్ అవ్వడానికి. మన వాళ్ళు అయితే ఎవరు నడుస్తున్నారు. ఇప్పుడు వెళ్ళాలి ఎక్కడో చూసి, ఎక్కడ ఏంటనేది చూసి మొత్తం. ఇక్కడైతే చూడొచ్చు గో కార్టింగ్. చూడండి ఇండోర్ అనమాట, అంటే మన డాషింగ్ కార్స్ లాగా ఉంది సేమ్. ఇక్కడ సెటప్ అయితే పెద్దదే పెట్టారు. వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల ట్రాక్ ఇది. మనం ఇందులోకి వెళ్తాం. మొత్తం పైన ఒక ఫ్లోరు ఇది ఒకటి ఉంది. ఎవరన్నా లండన్లో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు వచ్చి. ఇక్కడే మన వెస్ట్ ఫీల్డ్ మాల్లోనే ఉంది ఇది కూడా. చూద్దాం నెక్స్ట్ మనకి ఒక కార్ట్ అయితే ఇస్తారు కదా, వెళ్ళి చూద్దాం. మన వాళ్ళు అయితే ప్రస్తుతానికి సైన్ ఇన్ చేస్తున్నారు, సైన్ చేయాలంట. మన విశాల వాళ్ళందరూ సైన్ చేస్తున్నారు. అది అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడండి ఇక్కడ సెటప్ అంతా మమ్మల్ని అందరినీ లైన్లో నుంచి పెట్టారు. అలా ఒకరిని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది.
అయితే 15 ల్యాప్లు కొట్టాం గో కటింగ్లో. మన ఎదవాళ్ళందరూ 6, 7 కొట్టారు. మొత్తానికి అయితే ఫినిష్ అయింది. వెబ్ క్యామ్ బుక్ చేసుకున్నాం కదా, దాని ఫోటోస్ అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు. దాని ఫోటోస్ అయితే తీసుకుంటాను. వాయిస్ అయితే ఏమి ఉండదు అనుకుంటున్నాను మరి, ఎందుకంటే మైక్ గట్టి ఏం లేదు దానికి. చూడాలి. మనకైతే క్యూఆర్ స్కాన్ చేస్తే మొత్తం అంతా మనకి డౌన్లోడ్ అయిపోద్దంట ఆటోమేటిక్గా. చూడాలి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేసాం. చూడండి, మనం డీప్ డిస్కషన్లో ఉన్నారు అందరూ. ఏంటి అలాగా ఎవడో ఏ రేస్ చేసాడు, ఎవరు ఎన్ని ల్యాబ్స్ చేయడని. మామ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మామ? ఎలా బాగుంది? చాలా బాగుంది. అంటే వెళ్ళామంటే అడ్డు వీళ్ళు అసలు రాలేదు నా వెనక, అసలు నాకు కనబడలేదు. ఇక్కడ చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. మన సైడ్ మామూలుగా విజయవాడలో పీవీఆర్లో ఉంటుంది ఇన్ని గేమ్స్. చాలా విచిత్రంగా ఉన్నాయి. మొత్తం చాలా గేమ్స్ ఉన్నాయి మనం ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అందరూ ఈరోజు అయితే కుదిరేసింది అలాగా రావడానికి. ఏదో అలా ఇంటర్నెట్లో చూసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అనుకుని అది సెట్ అయిపోయింది. ఈరోజు ఎన్ని వీలైతే అన్నీ ఆడుకున్నాం. ఆడుకుని నీట్గా ఏట్రా ఎదరికి వెళ్దాం. అయితే చూడండి, మనమైతే గోల్ఫ్ ఆడడానికి అయితే టికెట్ తీసుకున్నాం. నేను విశాలు శరత ముగ్గురు కలిపి గోల్ఫ్ అయితే ఆడుతున్నాం. ప్రస్తుతానికి అయితే ఏదైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాం. అంటే ఏముంది, మళ్ళీ గోల్ఫ్ కోర్ట్లో కలుద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్. విశాల్ మామ అందా ట్రాక్ మామ కొత్త అలా వెళ్ళిపోదా అబ్బే. అది వెళ్ళిపోయిందిరా బాబు. ఆగా ఇది రాదే మాదండి. వస్తుంది. నేనే ఆపుగా ఇంకా జాతకు ఎలా తీసుకురారు, ఇలా తీసుకురాని అబ్బా. ఒక్కటే దెబ్బ డైరెక్ట్ క్లియర్ కోటకే. వారిని ఇక్కడికి వచ్చి ఆగింది ఏంటి డైరెక్ట్గానే ఆకూడదు గుడిలోకి. అది చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆ బొక్కలోకి వెళ్ళింది ఇది బాల్. ఒరే కాదురా, ఒరే మేము కొడితే ఎవరి నుంచి వెనకన్నా వచ్చింది, కొడితే డైరెక్ట్ పోయింది అందులోకి. సెకండ్ ఛాన్స్ కమాన్. వెళ్ళిపోయింది. అమ్మా జస్ట్ మిస్. ఇక్కడైతే కార్డు తీసుకున్నాం, రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ కార్డ్. పదికి 100, 20కి 250. శుభ్రంగా ఈరోజు అయితే మాత్రం బీభత్సంగా ఆడేసుకుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఒకదానికి వచ్చాము, 100 ఆడుతున్నాం. మన విశాలగాడు అలా చోట గుర్రాలు ఎక్కారు. గుర్రాలు విశాలమా హాయ్ చెప్పు. ఆంటీ గారు చూడండి మీ అబ్బాయి అలా ఏం చేస్తారు, చిన్న కుర్రాళ్ళ గుర్రాలు ఎక్కుతున్నాడు. 100 చేశాను. అదే 100 క్రెడిట్స్ 10. మామ మీ మమ్మీకి హాయ్ చెప్పు మామ. హాయ్ మా మమ్మీ, బాగా ఆడుకుంటున్నానని చెప్పు. మనం అయితే కష్టపడి ఆడాం కదా అన్ని గేమ్స్. మనకైతే కొన్ని గిఫ్ట్లు అయితే వచ్చాయి. ఆ గిఫ్ట్లు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బాల్ చిన్న పజిల్లో ఉంది లోపల, వాటిని మనం అసెంబ్లీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కారు, చిన్ని కారు, బుట్ట కారు అయితే వచ్చింది. మన విశాలమామ ఇదేది, ఇదిగో చేతిలో ఉంది. ఇదిగో మన విశాలమామకి అయితే ఇది వచ్చింది. స్పిన్నరా లైట్లు వెలిగేది ఏదో అది. నీకు రారే ఆడికైతే పేక ముక్క కారు ఒకటి వచ్చింది. ఆడికైతే ఇదిగో బొంగరం వచ్చింది.
ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. మా విశాలం అయితే గోల్స్ చాలా బాగా ఆడాడు, 3-4 బంతులు బాగొట్టాడు. మామూలుగా ఇంకా నెక్స్ట్ ఏమైనా గుర్రం వీళ్ళిద్దరు గోల్ పడిన దాంట్లో అక్కడ 2 బాల్ బయటకు వెళ్ళిపోయాయి. ఏదో తమరు ఏదో ఫస్ట్ బాల్కి టప్ టప్ అని చేసినట్టు ఎప్పుడు 100-200 100-200 100-200 అండి. 7 షాట్లు నెక్స్ట్ మేము ఆడినట్లయితే గుర్రం అయితే చాలా బాగుంది మాకు. ఫస్ట్ వచ్చాం ఇద్దరం ఫస్ట్ వచ్చాం. ఆడు యాజ్ యూజువల్ లాస్ట్ వచ్చాడు వేసిన కొడుకు. ఆడి వల్ల అయితే ఇంకా డబ్బులు పక్కడికి ఒక టికెట్ రాలేదు ఆడి ఆడిన దానికి మాకు. రేసింగ్ లో కూడా నెక్స్ట్ అయితే కార్ రేసింగ్ ఒకటి మేము 4 ఆడాం. నేను 3rd ప్లేస్ వచ్చాను. మా నలుగురిలోనే 1st ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్, 4th ప్లేస్. ఒక దాంట్లో 2 సార్లు సెకండ్ ఈడు, నేను 3rd. అది కాదు 2 సార్లు నేను 3rd వచ్చాను, ఇటు 5th వచ్చాడు. తర్వాత ఒకసారి ఈడు వచ్చాడు, తర్వాత 9 ఆడు 7 నువ్వు 9. నువ్వు అంత కన్ఫ్యూజ్ పడక్కర్లేదు, లాస్ట్లోనే ఎడితే ఎప్పుడు అంత కన్ఫ్యూజ్ పడి కంగారు పడక్కర్లేదు. ఇప్పుడైతే మనం తినడానికి వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న షిఫ్ట్లు ఉన్నాయి ఎవరికాలకి, వీడికి తప్ప అందరికీ షిఫ్ట్లు ఉన్నాయి. ఇప్పుడు తినేసి ఎక్కడికెళ్దామో తినడానికి. అదే ఎక్కడ? ఓకే, అక్కడికైతే వెళ్ళి ఏం తింటున్నాం అనేది కూడా చూపిస్తాను మీకు. ఏంటి మా దీని పేరేటి? మంది అంట, చికెన్ మంది. ఏంటి మంచి చిత్రంగా కాందారి చికెనా? ఇందులో 4 రకాల ఐటమ్స్ ఇచ్చాడు. ఏదో ఎర్ర చికెన్, పచ్చ చికెన్, ఇదేమో మీడియం పచ్చ చికెన్, పైన ఉల్లిపాయలు, క్యాబేజీ, నిమ్మకాయది నిమ్మకాయలు ఇచ్చాడు. 2 రకాల చట్నీలు ఇచ్చాడు. మయోనీస్ అంట, టమాటో చట్నీ. మొత్తానికైతే మనం అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి ఈరోజు మొత్తం గేమ్స్ ఆడుకుని తినేసి మొత్తం అయితే ఫినిష్ చేస్తాం. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళి అందరం కలిసి బయటికి వెళ్ళి చాలా అయితే ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడితో ముగించేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేస్తే నా వీడియోస్ ఎక్కువ రీచ్ వెళ్తాయి. కొంచెం లైక్ చేయండి. వ్యూస్ కూడా ఇంపార్టెంట్ కదా మా యూట్యూబర్స్కి. కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.